రుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో బిసిబిళ్ళబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యము కందిపప్పుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్లో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన కందిపప్పు, కొద్దిగా పసుపు వేసి వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా ధనియాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు, దాల్చిన చెక్క ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక వేరే గిన్నెలో వేసుకోవాలి. ధనియాలు వేయించుకున్న తర్వాత ఇదే ప్యాన్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. పప్పులు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలలో వేసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. టమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.
కూరగాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి చింతపండు రసంలో కూరగాయ ముక్కల్ని మరొకసారి ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు చింతపండు రసంలో ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. ఉడికించుకున్న కూరగాయ ముక్కలు మొత్తం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. మసాలా మొత్తం ఇలా ఉడికించిన అన్నంలో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన బిసిబిళ్ళబాత్ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.